ఇల్లు శుభ్రం చేయడాలు, మన డాబాలు క్లీన్ చేయడాలు, పెంకులు వేయడాలు, ఇట్లాంటి పని చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు. ఒక కుటుంబం వచ్చి అయ్యా కాస్త పని ఉంటే ఇవ్వండి అని అడిగేవాళ్ళు. వాళ్ళ లెక్క ఏంటంటే వాళ్ళకి అంత బియ్యం ఇస్తే వాళ్ళే వండుకు తింటారు. రోడ్డు మీద పొయ్యి పెట్టుకుని, ఆ రాళ్లతో పొయ్యి పెట్టుకుని తింటారు వాళ్ళే. తిని మనకి ఈ పని అంతా చేసి పెట్టాక మనం 50 100 ఇస్తాం, అది తీసుకుని వెళ్ళేవాళ్ళు. అలాంటి జీవితం కావాలని వీళ్ళు కోరుకుంటారు. అదే ఈ జగన్ బ్యాచ్ ఏముంటుంది, వాడికి ఒక హక్కు ఉండాలి కదా, 100 ఎందుకు ఇవ్వాలి, 500 ఎందుకు అడగకూడదు, అలా అడగాలంటే వాడికి కంఫర్టబుల్గా కడుపు నిండా తింటంటే అప్పుడు రెండోది డిమాండ్ చేస్తాడు వాడు అనేటటువంటి. ఈ డిమాండ్ చేస్తే కనుక సామాన్యుడు బతకలేడు అన్నది వీళ్ళ ధోరణి. ఎవరి ఫార్ములా అన్నది. కానీ ఒకటి సార్, ఇదంతా ఒక ఎత్తి అయితే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి అసలు నిరుద్యోగ భృతి అనేది వీళ్ళ ఓన్ పేటెంట్ ఒక రకంగా బాబు గారిని, దాన్ని కూడా ఇప్పుడు అమలు చేయలేని పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడు అమలు చేశారు వాళ్ళు? క్రిందసారి కూడా ఎప్పుడు లాస్ట్ 6 నెలల ముందు 2014లో చెప్పి 2018 ఎండింగ్లో బిగిన్ చేసి అనౌన్స్ చేసి 2019 ప్రారంభంలో ఇచ్చారు. అంటే ఆ కాన్సెప్టే వాళ్ళది కదా అంటాను. అదే అనేది ఎంతమందికి ఇచ్చారు, అది కూడా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఇచ్చారు వాళ్ళే లెక్క చెప్పారు కదా. దాంట్లో అందులో ఇస్తానంది ఎంత 3000, అప్పుడు కూడా ఇచ్చింది ఎంత 1000.